ఇవాళ మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న రాహుల్ గాంధీ సంగారెడ్డికి చేరుకున్నారు. సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఆ రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలందరూ కూడా వేదిక దగ్గర ఉన్నారు. శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. कृपा करके अपना अपना जगह में जहां सीट में आपका नंबर लिखा है आपने उसी जगह में बैठिए प्लीज। मैं सबको अनुरोध करता हूं अपने अपने जगह में बैठ जाइए। जहां आपका नाम लिखा है उसी जगह पे आप बैठ जाइए प्लीज। प्लीज आप अपना अपना जगह में बैठिए। సంగారెడ్డిలో కాంగ్రెస్ ప్రజా గర్జన ప్రారంభమవుతోంది. రాహుల్ గాంధీ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా వేదికపై ఆసీనులై ఉన్నారు. మరి కాసేపట్లో రాహుల్ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి రాహుల్ ఏం మాట్లాడతారు అనే దానిపైనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమం కోసం. రాహుల్ టూర్ తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో నూతన ఉత్సాహం వస్తుందని ముఖ్య నేతలంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఇంకో 2 ఏళ్లలో రాబోయే ఎన్నికలకు ఈ సభను శంఖారావం పూరించినట్లుగా కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, స్టేజ్ పై కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఆసీనులై ఉన్నారు. దిగ్విజయ్ మనకు కనిపిస్తూ ఉన్నారు. శ్రీ జగారెడ్డి ఈ ప్రజా గర్జన ఈ రోజు నుంచి కేసీఆర్ నిద్రపోవుడు బంద్ చేస్తాడు. ఈ అంబేద్కర్ స్టేడియానికి ఒక చరిత్ర ఉన్నది. 79లో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ గ్రౌండ్ లో ప్రసంగించారు. 80వ సంవత్సరంలో ఇదే పార్లమెంటు నుంచి ఇందిరాగాంధీ గారు ఎంపీగా గెలిచి ప్రధానమంత్రిగా అయినారు. అది చరిత్ర, సంగారెడ్డి మెదక్ జిల్లా చరిత్ర. మరి ఈరోజు 40 సంవత్సరాల తర్వాత మరి ఆడ బొమ్మలు పెట్టడం చూసిరు వాళ్ళ చరిత్ర. 40 సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ గారి మన్మడు ఈ రోజు ఈ గ్రౌండ్ లో ప్రసంగిస్తున్నాడు. 79లో అధికారం వచ్చింది ఇందిరాగాంధీ మాట్లాడిన తర్వాత.
ఈరోజు ఈ గ్రౌండ్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత 2019లో మరి రాష్ట్రంలో కేంద్రంలో తప్పకుండా ప్రభుత్వం వస్తుంది. మాకు గర్వంగా ఉన్నది. 40 సంవత్సరాల తర్వాత నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి వారసత్వం సంగారెడ్డి గడ్డ మీదకి వచ్చింది. సంగారెడ్డి ప్రాంత ప్రజలు, యావత్ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే యువరాజు రారాజు ఈరోజు తెలంగాణకు వచ్చిండు. వారికి స్వాగతం పలుకుతూ వారితో పాటు ఈ ప్రజా గర్జన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రజా గర్జన కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నది. దీనికి మహానాయకులు వేద మీదికి వచ్చిర్రు. వాళ్ళందరూ కూడా వచ్చిన నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతూ, సోదర కార్యకర్తలారా, టిఆర్ఎస్ నాయకులకు భయపడకండి. దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే అంతు చూస్తాం. 2019 అధికారం కాంగ్రెస్దే. కొందరు పోలీస్ అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఖబర్దార్ పోలీస్ అధికారులారా, కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడితే మీరు ఉండలేరు. కేసీఆర్ కుటుంబం పతనం ఖాయం. 2019లో అధికారం ఖాయం కాంగ్రెస్ పార్టీని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను నిజంగా చెప్తున్న కార్యకర్తలారా, సోదరులారా, నాయకులారా, ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. అరే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ నీకు భిక్ష పెట్టింది. ఈరోజు నీ కుటుంబ రాజ్యభోగ్యాలు అనుభవిస్తున్నారు. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు భిక్ష మర్చిపోకు. ఖబర్దార్ కేసీఆర్. ధన్యవాదాలు.